రాకాలోకంకి స్వాగతం. రాకాలోకంలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ కంటెంట్ని మీరు బంధుమిత్రులకి పంపవచ్చును. ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు సబ్స్క్రైబర్ కావచ్చు. సబ్స్క్రైబ్ చేయడానికి ఒక్క పైసా ఖర్చు లేదు, కేవలం మీట నొక్కితే చాలు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే మీకు రాకాలోకం నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. మిత్రులారా, తెలుగుదేశం ఏర్పాటైనప్పుడు వాస్తవానికి తెలుగు ప్రజలలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆకాంక్షకు ప్రతీకగా వచ్చింది. 4 సంవత్సరాల్లో 5 ముఖ్యమంత్రుల్ని మార్చటము. అంజయ్య వచ్చారు వెళ్ళారు, భవనం వెంకట్రామ్ వచ్చారు వెళ్ళారు, ఇలాగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వచ్చారు, ఇంకొక మంత్రి వచ్చారు, ఈ ముఖ్యమంత్రి వచ్చారు. ఇలా 4 ముఖ్యమంత్రులు ఢిల్లీ నుంచి ఒక ఎన్వలప్ రావడము, ఎన్వలప్ తెరిచినటువంటి మరుక్షణము ముఖ్యమంత్రి మారిపోవడము, మంత్రివర్గము ఏర్పాటు నుంచి జిల్లా కలెక్టర్ల బదిలీ వరకు అన్ని విషయాలకు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ అనుమతి తీసుకున్న తర్వాతనే వాటిని అమలు చేయటం జరిగేది. దీనికి వ్యతిరేకంగా తెలుగు ఆత్మగౌరవం అన్నటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి నినాదంతో ఎన్టీ రామారావు తెలుగుదేశంని ఏర్పాటు చేశారు. సరిగ్గా 40 సంవత్సరాల తరువాత 1983లో ఆయన ఇది చేశారు. ఇప్పుడు సరిగ్గా 41 సంవత్సరాల తర్వాత మనకి కనిపిస్తున్నది ఏంటి? ఏ లక్ష్యం కోసమైతే తెలుగుదేశం ఏర్పాటైందో ఆ లక్ష్యానికి పూర్తి భిన్నంగా తెలుగుదేశం అధినేత ఏడాదిలో 4 సార్లు ఢిల్లీకి వెళ్ళారు ఒక పొత్తును కుదుర్చుకునేందుకు. 4 సార్లు వెళ్ళడమే కాదు, ఆయన 3 రోజులు, 4 రోజులు, 2 రోజులు అక్కడ పడిగాపులు కాశారు. ఈయన ఢిల్లీలో ఉండగానే పొత్తుని కుదుర్చుకోవడానికి బదులు కలకత్తాలో సమావేశంలో మాట్లాడటం కోసము, ఉత్తరప్రదేశ్లో కార్యక్రమంలో పాల్గొనడం కోసము అధికారులు వెళ్ళారు. మొత్తానికి తెలుగుదేశము ఏ ప్రధానమైనటువంటి తెలుగు ప్రైడ్ అన్నటువంటి లక్ష్యంతో ప్రారంభమైందో ఆ లక్ష్యానికి పూర్తి విరుద్ధంగా, ఒక రకంగా చెప్పాలన్నట్టయితే ఈ పొత్తు కోసము తెలుగుదేశం ఒక రకంగా ఇట్ వాక్డ్ ది ఎక్స్ట్రా మైల్. ఈ పొత్తును కుదుర్చుకునేందుకు ఒక రకంగా చెప్పాలన్నట్టయితే 175 స్థానాల్లో దాదాపు 30 అసెంబ్లీ స్థానాలు ఇటు టీడీపీకి, అటు బీజేపీకి, జనసేనకు, బీజేపీకి ఇచ్చినట్టుగా ఉంది. లోక్సభ స్థానాల్లో దాదాపు ఒక 7-8 స్థానాలు మిత్రపక్షాలకు వదలవలసి వచ్చింది. ఇప్పటికీ కూడాను ఒక 140 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. కావలసినటువంటి మెజారిటీ 87 స్థానాల మెజారిటీ, అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మెజారిటీని టీడీపీ ఉంచుకున్నప్పటికీ కూడాను బీజేపీ ఆంధ్రలో ఉన్న వాస్తవ బలం కన్నా ఎక్కువ సీట్లు లోకసభ విషయంలో ఇవ్వవలసి వచ్చింది. ఇది మొదటి విషయం. ఈ పొత్తు కుదుర్చుకునేందుకు 5 సార్లు ఆయన ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది. తాజాగా వెళ్ళినప్పుడు 3 సార్లు ఆయన 3 రోజులు అక్కడే ఉండి ఆయన ఈ ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలన్నట్టయితే టీడీపీ పరిస్థితి ఏ రకంగా తయారవుతోంది, టీడీపీ రాజకీయ ప్రాభవం ఏ రకంగా తగ్గుతూ వస్తోంది అనడానికి ఇది ఒక నిదర్శనం. పొత్తు కుదిరింది, పొత్తు వర్కౌట్ అవుతుందని టీడీపీ ఆశిస్తోంది, అదేవిధంగా బీజేపీ కూడా ఆశిస్తోంది. స్థానిక గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ని ఏ రకంగా వీళ్ళు సముదాయించుకుంటారు, ఏ రకంగా వాళ్ళకి కలిసి పనిచేయాలని చెప్తారు. ఎందుకంటే టీడీపీకి చెందినటువంటి చాలామంది మద్దతుదారులు సోషల్ మీడియాలో ఆన్ గ్రౌండ్ బీజేపీని చాలా గట్టిగా విమర్శించారు. ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ కానీ, కేంద్రం ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ చాలా గట్టిగా విమర్శించారు. ఏ రకమైనటువంటి కన్సెషన్ని కూడా పొందకుండా, ఎటువంటి రాయితీ పొందకుండా, కేంద్రం నుంచి ఏ గ్యారంటీ పొందకుండా ఈ ఒప్పందం ఎలా జరిగిందన్నది చంద్రబాబు నాయుడు తన క్యాడర్కి అర్థం చేయించాల్సినటువంటి అవసరం పడుతుంది కూడా. అదేవిధంగా ఈ మొత్తము కూటమికి కన్వీనర్గా, అంటే ఎన్డీఏ కూటమికి చంద్రబాబు కన్వీనర్ అవుతారని చెప్పి కూడాను కొన్ని తెలుగుదేశం అనుకూల ఛానల్స్ వార్తా కథనాల్ని ప్రసారం చేశాయి. వాస్తవానికి అలాంటిది ఏమీ కాకుండా
ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి ఒక సాధారణ సభ్యుడిగా ఉంటూ ఎన్డీఏ కన్వీనర్ వంటి కీలకమైన పదవి ఏది పొందకుండా ఒక జూనియర్ లెవెల్ మెంబర్గా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పొత్తు ఏదైతే ఉందో ఈ పొత్తు ఏ రకంగా గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ కాబోతోంది, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ ఓట్లు తక్కువ అయినప్పటికీ బీజేపీ ఓట్లు ఏ మేరకు ట్రాన్స్ఫర్ అవుతాయి, అదేవిధంగా తెలుగుదేశం ఓట్లు ఏ మేరకు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నది ఒక పెద్ద ప్రశ్న. రెండవది ఇక్కడ మరొక కీలకమైనటువంటి పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరిచేందుకు నేను ఎన్డీఏలో చేరాను అన్నటువంటి మాట చెప్పలేదు. ఆయన రాష్ట్రం యొక్క ప్రయోజనాలను, దీర్ఘకాలిక ప్రయోజనాలని, బృహత్ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని మాత్రమే నేను ఈ పొత్తు పెట్టుకుంటున్నాను అన్న అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం కాబట్టి ఈ పొత్తు పెట్టుకుంటున్నాను. కాబట్టి ఆయన ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమి విషయంలో కానీ, మోదీ నాయకత్వం విషయంలో కానీ, 3వ టర్మ్ మోదీకి రావాలని కానీ, జాతీయ రాజకీయాల గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదు. కాబట్టి ఈ కూటమి, ఈ పొత్తు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందో ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది 3 పార్టీల నాయకులు, జనసేన, టీడీపీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, 3 పార్టీల నాయకులతో పాటు క్షేత్రస్థాయిలోని కార్యకర్తల యొక్క సమన్వయం ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇది ఏ రకంగా వర్కౌట్ అవుతుందన్నది రాబోయే కొద్ది రోజుల్లో మనకి తెలిపోబోతుంది. సీట్ల పంపిణీ, దానికి సంబంధించి ఎవరెవరికి ఏ సీట్లు కేటాయిస్తారు, ఇటువంటి అనేక అంశాలు ఇంకా డిసైడ్ కావలసి ఉంది. ముందు నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి తమ కార్యకర్తల్ని సముదాయించవలసినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు ఢిల్లీని శాసిస్తామన్నటువంటి టీడీపీ ఈరోజు ఢిల్లీ దర్బారు ముందు పడిగాపులు పడేటటువంటి పరిస్థితి రావడం అనేది ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశంకి కొంత దిగమింగుకోక తప్పని పరిస్థితి వచ్చిందని మనము చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.